అన్నం తినటానికి ఏదో గుర్తొస్తుంది, వాంతులు అవుతాను ఇంటికి పోతే. ఆ తోళ్ళు దట్ట తలకాయలన్నీ అద్దెలు పడేసిపోయారు. అది తీస్తుంటే మాకు వాంతులు అవుతున్నాయి, తలకాయ నొప్పులు వేస్తుంది, జ్వరం వస్తుంది. మాకు చెప్పిన పని కాగితాలు తుడతాము, చెత్త ఆడతాము, రోడ్లు తుడతాం అని చెప్పారు సార్. ఇక్కడ చూస్తేనే కోళ్ళును మేకలును ఇవన్నీను గలేజీగాను రోతగాను ఉంది. ప్రతి షాపులో కులిపోయినాయండి. అది చూడండి, అదే రకంగా ఉండే, అదే రకంగా ఏ రకంగా ఎత్తమంటారు. మరి మా పరిస్థితి గారు మీకు ఆలోచన, మీ హస్బెండ్ వాళ్ళు మేము గాడాను. పొద్దున సాయంకాలం 6 వరకు పని చేయాలంటే శక్తి కావాలి కదా. శక్తి ఉండదు నీకు ఉండదు, చేస్తున్నా తప్పదు కదా. రాంది వచ్చినప్పుడు మాట పడకూడదు, చెయ్యాలి. పరిస్థితి వెనుక ముందు ఆత్తులేవు నువ్వు కూలి చేసి ఎక్కడైనా అక్కడేం రెక్కలే ఇక్కడేం రెక్కలే, చెయ్యని తప్పదు. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత మేడారంలో కనిపించే దుర్భర పరిస్థితులకు నిదర్శనం వీరి మాటలు. జాతరకు వచ్చి వెళ్లిన కోట్ల మందిలో కొందరి బాధ్యతారాహిత్యానికి సాక్ష్యాలు ఈ పరిసరాలు అంటున్నారు ఈ పారిశుద్ధ కార్మికులు. చేజిపోవటం ఏం సార్, అమ్మో తట్టుకోలేదు సారు. అన్నం తినటానికి ఏదో గుర్తొస్తుంది, వాంతులు అవుతాను ఇంటికి పోతే. సీసాలు బయటికి పోటాలు తిని ఇత్తరాకులలో వేసి అన్ని ఆ తోళ్ళు దట్ట తలకాయలన్నీ అద్దెలు పడేసిపోయారు. అది తీస్తుంటే మాకు వాంతులు అవుతున్నాయి, తలకాయ నొప్పులు వేస్తుంది, జ్వరం వస్తుంది. తట్టుకోలేకపోతున్నాం సార్. ఇంకా అది మెయిన్. ఇంత ఉందనుకుంటే అసలు మేము రాపోదు సార్. మట్టసంగా ఎక్కడన్నా మంచిగా డేరాలు వేసుకొని వండుకొని తిని మంచిగా జాగ్రత్తగా కుప్పలు వేసిపోతే మేము వచ్చి ఒకవేళ అగ్గిపొల గీయటం, ఆ కుప్పలు ఎత్తేయటం, ఇది మళ్ళీ నిండా ఎక్కడ చూసినా ఏడ చూసినా అదే. రోడ్లు ఊడ్చాలని, ప్లాస్టిక్ చెత్త శుభ్రం చేయాలని మాత్రమే తమకు చెప్పారని అంటున్నారు ఈ కార్మికులు. మనం ఎప్పుడు చూసిన వాళ్ళం కాదు. మేమేందంటే దేవుడి కాడగా మెయిన్ రోడ్లోకి ఎత్తరేమో డబ్బాలు కవర్లు ఎక్కడన్నా పనికి పోతే అయ్యే తీయించేది. ఎంత రచ్చరచ్చ జాతర, ఎంత రాత్ర జాతర అనుకున్నట్టయితే రాపోదు. మాకు చెప్పిన పని కాగితాలు తుడతాము, చెత్త ఆడతాము, రోడ్లు తుడతాం అని చెప్పారు సార్. ఇక్కడ చూస్తేనే కోళ్ళును మేకలును ఇవన్నీను గలేజీగాను రోతగాను ఇబ్బందిగా చాలా ఇదిగా రకంగా ఉంది. వాంతులు వచ్చేస్తుంది సార్, దాన్ని చూపిస్తుంటే అవన్నీ కోళ్ళే కదా సార్. ఇగో లాగమాకు ఎలా తీయమంటే ఎలా తీస్తాం, మేము మనుషులేం కదా. తాము కూలీలమే కాని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ పనిచేయలేదని కొందరంటుంటే తమ ఊళ్ళో పనులు లేక ఇక్కడికి వచ్చామన్నారు ఇంకా కొందరు. మంచినీళ్ళ బాటిలు రోడ్డు మీద కవర్లు కనుకోకుండా తీసేపించేవాళ్ళు. ఆ పనికి వెళ్ళినాం. మరి ఇంత గలీజుకునే పని ఇదేగా సార్. పత్తి ఒక్కడు పోయేది, పత్తి ఒక్క లేదు. ఇప్పుడు పత్తి పుచ్చు వచ్చి పోవటం లేదు. దాంట్లో పాలు బేడ వస్తాయి. ఇంక మిరపకాయలు పోయినాయి పోతుంటా. ఏదైనా ఇప్పుడు ఓపిక రైతు పైన ఆ వ్యవసాయానికి కూడా పోయినా కానీ ఇది వరకు ఇప్పుడు బాగాలేను. పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళు తాతగారు వెళ్ళకపోయారు. మేమేం చేసుకోవాలి, మా రెక్కల మీద మేమే బతకాలి సార్. అక్కడ పనులు ఏం లేవు సార్ మాకు, అందుకని మా మేస్త్రి తీసుకొని వచ్చారు. ఆడ పని లేక ఇటు వచ్చినాం సార్. ఈ కాగితాలు వేరి మేము 4 రోజులు పని చేసుకొని పోతామని వచ్చినాం సార్. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రా నుంచి సుమారు 6,000 మందిని ఇక్కడ పారిశుద్ధ్య పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు అధికారులు. కొందరు మధ్యవర్తుల ద్వారా కూలీలను తాము పిలుచుకుంటామని, గతంలో వచ్చిన వారిలో చాలా మంది ఇప్పుడు కూడా వచ్చారని డిపిఓ చెప్పారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సిబ్బందిని మాత్రం మేమే ప్రైవేట్గా వాళ్ళు కాంట్రాక్టర్ తోటి మాట్లాడి వాళ్ళకి ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. మేము రాజమండ్రి నుంచి లేబర్ మొత్తం దాదాపు 5,000 మంది లేబర్ వచ్చారు. స్కావెంజర్స్ కూడా అక్కడ నుంచే వచ్చారు. మొత్తం 6,000 మెంబర్స్ని తీసుకొని ఇక్కడ చేపిస్తున్నాం. మొదటి నుంచి దాదాపు ప్రతి జాతరకి అక్కడి నుంచే వస్తారు. తెలంగాణ వాళ్ళు తక్కువ, అంటే ఇక్కడ ఈ స్థానికం కాకుండా వేరే జిల్లా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా బాగా వ్యర్థాలు ఎక్కువైనాయి. అంటే ఇట్లా నిన్ననే మాకు కలెక్టర్ గారు డాక్టర్స్ని ఏర్పాటు చేశారు. ఏదైతే పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇక్కడ వచ్చిన మాకు సిబ్బంది ఆఫీసర్స్ కూడా స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయని ఆదేశాలు చేశారు. డాక్టర్ గారు కూడా డిఎంహెచ్ గారితో మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు మా కలెక్టర్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి గ్లౌజులు, అంటే చేతులతోటి వాడితే బాగుండదని వాళ్ళకి గ్లౌజులు ఏర్పాటు చేశారు, మాస్కులు ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళకి స్పెషల్గా ఆప్రాన్లు కూడా ఇచ్చారు. కూలీ పని కోసమే వచ్చినప్పటికీ వనదేవతలకు ఈ రకంగా సేవ చేసుకునే అవకాశం దొరికిందంటున్నారు తాతయ్య, అంజమ్మ దంపతులు. వీరు మాచర్ల నుంచి పనుల కోసం మేడారం వచ్చారు. పని సులువు అనుకున్నాం కానీ ఇంకా వయసుకి తగ్గ పని కాదు ఇది. ఇంకా కష్టమే. తెల్లారుజామున 6ంటికి లేవాలా, మళ్ళీ మాజాం 5ంటికి, మాదింటికి వదిలిపెట్టు, మళ్ళీ 6 అయితేనే ఇంటికి వచ్చేది. కష్టంగానే ఉంది. ఇంకా వచ్చినప్పుడు తప్పదుగా ఇంకా మాట చేదరించుకోకూడదు. తల్లి కాడికి వచ్చినప్పుడు కానీ ఇంకా అంత పని మొకాలని చేతనే ఉన్నాం. దయ లేకపోతే మేము చేయలేము కూడా. ఎవరి దయ వల్ల? సమ్మక్క సారక్క దయ వల్ల. ఆ దేవతే కదా, దేవత కింద మేము మాదొక సేవ అందుకునేది, పొలం అయితే తీసుకునేది, చేసేది.
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయొద్దని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా, ఆదేశాలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు మాత్రం లేదు. దీనిపై తెలంగాణ మంత్రి సీతక్క బీబీసీతో మాట్లాడారు. సౌకర్యాలు, హక్కులు కోరుకునే ప్రజలు తమ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని, అప్పుడే మార్పు సాధ్యమని అన్నారు. ప్రజలు కూడా మనం ఎప్పుడు కూడా హక్కుల గురించి మాట్లాడతాం, సౌకర్యాల గురించి మాట్లాడతాం. విధులు బాధ్యతల గురించి కూడా మనం ఉండాలి. సౌకర్యాల విషయంలో చాలా వరకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఇచ్చినాం. కానీ మనం కూడా వదిలిన వ్యర్థాలు కానీ ప్లాస్టిక్ ఇవి అవి ఇక మన అవసరం తీరింది, ఇక మనం ఇక్కడ పడేసిపోదాం అని కాకుండా, అరే నేను ఇది పడేసిపోవడం మూలంగా ఎంతమందికి నష్టమవుతుంది, రేపు మళ్ళీ నేను నా కుటుంబం అక్కడికి వస్తే ఎలా ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి సౌకర్యాలు ఎంతైతే మనం మెరుగ్గా కోరుకుంటున్నామో మన మూలంగా కూడా ఇతరులకు అసౌకర్యం కలగకూడదు అనే కాన్సెప్ట్, అనే అవగాహన కూడా పబ్లిక్లో ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకైతే అందరూ సవ్యంగా దర్శనాలు చేసుకొని వెళ్ళిర్రు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పునర్దర్శన ప్రాప్తిరస్తు కాబట్టి